చాలామంది స్టూడెంట్స్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో 10 lakhs, 15 lakhs, 20 lakhs వరకు ప్యాకేజీలు తెచ్చుకుంటున్నారు. కానీ అబౌవ్ 30 lakhs ప్యాకేజ్ తెచ్చుకోవాలంటే ఎస్పెషల్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అప్స్కిల్ అవ్వాలనుకున్నప్పుడు అబౌవ్ 30 lakhs ప్యాకేజ్ తెచ్చుకోవాలి అంటే ఎలాంటి డిఫరెన్స్ ఉండాలి? అంటే నార్మల్ ఒక బిలో 20 lakhs ప్యాకేజ్కి ప్రిపేర్ అయ్యే విధానం కానీ అబౌవ్ 30 lakhs క్లౌడ్ డేటా గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్లో అబౌవ్ 30 lakhs ప్యాకేజ్ తెచ్చుకోవాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలనేది వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి అబౌవ్ 30 lakhs ప్యాకేజ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఓన్లీ కోడింగ్ చేస్తే సరిపోతుంది అనే ఆలోచన పక్కన పెట్టి ఆర్కిటెక్ట్ లెవెల్లో ఆలోచించగలగాలి. సో ఆ రేంజ్లో ఆర్కిటెక్ట్ లెవెల్లో అంటే గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీర్ ఆర్కిటెక్ట్లో ఆలోచిస్తేనే అది పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ టూల్స్ నేర్చుకుంటారు, కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే సొల్యూషన్స్ నేర్చుకోండి. సీనియారిటీ లెవెల్ ప్రిపరేషన్లో నేను పైప్ లైన్ బిల్డ్ చేశాను కాకుండా నేను ఈ డేటా మోడలింగ్ సెలెక్ట్ చేసుకున్నాను, దీనివలన ఇంత కాస్ట్ సేవ్ అవుతుంది అండ్ ఇంత స్పీడ్గా వర్క్ చేస్తుంది అంటే ఆర్కిటెక్ట్ లెవెల్లో సీనియారిటీ లెవెల్ మీరు చూపించగలగాలి. అలాగే సెకండ్ పాయింట్ ప్రిపరేషన్లో డీప్ డైవ్ వర్సెస్ సర్ఫేస్ నాలెడ్జ్. బిగ్ క్వరీ అంటే ఏంటో తెలియడం కాదు, బిగ్ క్వరీ వెనుకున్న ఒక డెప్త్ నాలెడ్జ్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, బిగ్ క్వరీ లోపల ఉన్నటువంటి ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఖచ్చితంగా మీకు తెలియాలి. సో ఆర్కిటెక్ట్ లెవెల్లో ఆలోచించగలగాలి, సొల్యూషన్స్ ఇవ్వగలగాలి, డీప్ డైవ్ నాలెడ్జ్ ఉండాలి. సో అప్పుడు మీకు 30 lakhs అబోవ్ ప్యాకేజ్ ఏం చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. అలాగే ఈవెన్ మీరు టెక్నికల్ రోడ్ మ్యాప్ కూడా కోర్ ఒకటి ప్రిపేర్ అవ్వడం కాకుండా కోర్ డేటా ఇంజనీరింగ్ ఎలా ప్రిపేర్ అవుతారు అది ప్రిపేర్ అవ్వడం కాకుండా అడ్వాన్స్డ్ బిగ్ క్వరీ, పైథాన్ అండ్ గో, డేటా మోడలింగ్, అలాగే మోడర్న్ డేటా స్టాక్, అలాగే ఫినాప్స్ కానీ, టెరాఫామ్ కానీ, జెన్ఏఐ ఇంటిగ్రేషన్ కానీ, వర్టెక్స్ ఏఐ వాడి డేటా పైప్లైన్లో ఏఐ మోడల్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. అలాగే ఇక్కడ ఎక్కువగా కంపెనీస్ ఏం చూస్తున్నాయి అంటే కొన్ని కంపెనీస్ గూగుల్ కానీ, వాల్మార్ట్ కానీ, ఫోన్పే కానీ, రేజర్ పే కానీ, ఊబర్ కానీ, సేల్స్ ఫోర్స్ హైర్ చేస్తున్నాయి డేటా ఇంజనీర్స్ని, క్లౌడ్ డేటా ఇంజనీర్స్, ఎస్పెషల్లీ గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీర్స్ని. సో వాళ్ళు అడుగుతున్నది ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ విత్ పెటాబైట్ స్కేల్ డేటా వేర్ హౌస్, అంటే చాలా పెద్ద డేటాని హ్యాండిల్ చేయగలిగారా లేదా, హ్యాండ్స్ ఆన్ విత్ సిఐసిడి డేటా పైప్లైన్, అలాగే డేటా మెష్ తెలుసా, డేటా లేక్ హౌస్లో ఆర్కిటెక్చర్ తెలుసా. ఇంకోటి కంపెనీ చూసేది ఏంటి అంటే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, అంటే నేను డేటా మూవ్ చేశాను అట్లా కాకుండా రియల్ టైం కస్టమర్ 360 అంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చెప్పగలగటం, ఛాలెంజెస్ ఫేస్ చేసి చెప్పగలగటం, అది ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు మీకు, డేటా 5 minutes లేట్ అవుతుంది దానివల్ల సేల్స్ తగ్గుతున్నాయి, డేటా మూమెంట్ అనేది. దానికి మీరు ఎలాంటి డేటా ఫ్లో బిల్డ్ చేసి ఆ టైం సేవ్ చేశారు, బిగ్ క్వరీ బిఐ ఇంజిన్ వాడి డాష్ బోర్డ్ స్పీడ్ ఎలా ఇంక్రీజ్ చేశారు, దీనివల్ల ఎంత % ఆఫ్ కన్వర్షన్ రేట్ పెరిగింది. ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి లింక్డ్ఇన్ బ్రాండింగ్, అంటే మీరు నేర్చుకున్న ప్రతి విషయాలని ప్రతి వారం లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. నేను ఈరోజు బిగ్ క్వరీలో ఎలా కాస్ట్ తగ్గించాలో నేర్చుకున్నాను, దానివల్ల ఏమవుతుందంటే రిక్రూటర్స్కి మీ మీద రియల్గా చేసిన ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అలాగే సినారియో బేస్డ్ లెర్నింగ్, గూగుల్లో బిగ్ క్వరీ కేస్ స్టడీస్ అని సెర్చ్ చేసి రియల్ ప్రాబ్లమ్స్ని, రియల్ సినారియోస్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం చేసుకోండి. అలాగే కమ్యూనికేషన్, టెక్నికల్ విషయాలని మీరు ఎంత ఈజీగా ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నది కూడా హయ్యర్ ప్యాకేజ్లో వన్ ఆఫ్ ద పాయింట్ అవుతుంది. ఇలాంటి కొన్ని టిప్స్ వాడటం ద్వారా ఎవరైతే అబౌవ్ 30 lakhs ప్యాకేజ్లో ఇంకా శాలరీ ఇంక్రీజ్ చేసుకోవాలని చూస్తున్నారో మీకు అది కొంచెం ఈజీ అవ్వచ్చు. ఆర్కిటెక్ట్ లాగా థింక్ చేయండి, కోడ్ రాయటం కాదు, సొల్యూషన్స్ గురించి ఆలోచించండి, రియల్ కేస్ స్టడీస్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయండి, అడ్వాన్స్డ్ టాపిక్స్ ఫినాప్స్ కానీ, జెన్ఏఐ కానీ, సిఐసిడి పైప్లైన్ కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అట్లాగే మీరు బిగ్ క్వరీ వాడి ఎలాంటి బెనిఫిట్స్ కంపెనీకి ఇచ్చారు మీ ప్రీవియస్ ప్రాజెక్ట్లో, అది చేసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఇష్యూస్ ఫేస్ చేశారు, రిస్క్స్ వచ్చినాయి, ఎలాంటి డిపెండెన్సీస్ వల్ల ప్రాజెక్ట్ స్ట్రక్ అయింది, ఇలాంటివన్నీ చెప్పగలిగితే డెఫినెట్గా సీనియర్ లెవెల్లో ఆర్కిటెక్ట్ లెవెల్లో డేటా ఇంజనీర్ ఆర్కిటెక్ట్గా వెళ్ళడానికి మీకు ఈజీ అవుతుంది. అలాగే కొంచెం డీసెంట్ ప్యాకేజ్ కూడా తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.